ఫ్లెక్సీ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలా? అయితే ఏ ఫండ్స్ బాగుంటాయి? ఈ రోజు ఈ డౌట్ కి సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చాను. మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంటే ఈ వీడియో ఎండింగ్ లో మీ పిక్ కరెక్టా యావరేజా అని ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. మరి ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, అన్బయాస్డ్ అనాలిసిస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ హోంవర్క్ కంపల్సరీ. ముందుగా చూద్దాం వాట్ ఈస్ ఏ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన మనీని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఫండ్ మేనేజర్ తన ఎక్స్పీరియన్స్ బట్టి మిక్స్ చేసి ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే ఫిక్స్డ్ పర్సంటేజెస్ ఏమీ ఉండవు. మార్కెట్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉందో, ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ వెయిట్ పెంచడం తగ్గించడం ఫండ్ మేనేజర్ రోల్. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల రిస్క్ కూడా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు పేషెన్స్ తో 5+ ఇయర్స్ హోల్డ్ చేయగలిగే ఇన్వెస్టర్ అయితే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీకు ఒక సాలిడ్ ఆప్షన్. సింపుల్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ ప్రపంచంలో ఆల్ రౌండర్ అంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. నౌ లెట్స్ స్టార్ట్ ద కౌంట్ డౌన్. ద టాప్ 5 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఫర్ 2026. నంబర్ 5 మోతీలాల్ ఒస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. మోతీలాల్ ఒస్వాల్ అనే కంపెనీ ఇండియాలో రీసెర్చ్ బేస్డ్ ఇన్వెస్టింగ్ కి ఫేమస్. లాంగ్ టర్మ్ కన్విక్షన్ పిక్స్ తో మంచి నేమ్ క్రియేట్ చేసింది. మోతీలాల్ ఒస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏయుఎం రఫ్లీ 14,000 crore రేంజ్ లో ఉంది. డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.87% ఉంది. రిటర్న్స్ చూస్తే 1 year పెర్ఫార్మెన్స్ కొంచెం వీక్ సైడ్ లో అరౌండ్ 2 to 3% మాత్రమే ఉంది. కానీ 3 year యాన్యువలైజ్డ్ అప్రాక్సిమేట్లీ 21 to 22%. 5 year రిటర్న్స్ చూస్తే అరౌండ్ 18 to 19%. ఈ ఫండ్ ఒక పాజిటివ్ విషయం ఏంటంటే రీసెర్చ్ డ్రివెన్ స్టాక్ పికింగ్ అండ్ మిడ్ ఆర్ స్మాల్ క్యాప్ ఆపర్చునిటీస్ ని ఫాస్ట్ గా క్యాప్చర్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. కొన్ని మార్కెట్ సైకిల్స్ లో స్ట్రాంగ్ గా కూడా పెర్ఫార్మ్ చేసింది. ఎస్పెషల్లీ 3 to 5 year కన్సిస్టెన్సీ బాగుంది. నెగిటివ్ సైడ్ లో చూడాలంటే 1 year పెర్ఫార్మెన్స్ మంచిగా లేదు అండ్ వాలటాలిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఏయుఎం మోడరేట్ సైజ్ అయితే స్కేల్ కంఫర్ట్, హెచ్డిఎఫ్సి లేదా కోటాక్ లాంటి పెద్ద హౌసెస్ లాగా ఉండదు. ఓవరాల్ గా మీరు మీడియం టు లాంగ్ టర్మ్ రిస్క్ యాక్సెప్ట్ చేయగలిగే ఇన్వెస్టర్ అయితే మోతీలాల్ ఒస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక డీసెంట్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ పిక్. నెక్స్ట్ చూద్దాం నంబర్ 4 జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ కొద్దిగా రిస్కీ బట్ పాస్ట్ రిటర్న్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏయుఎం అరౌండ్ 6,000 crore లో ఉంది. అంటే ఫండ్ సైజ్ మేనేజబుల్, క్విక్ డెసిషన్స్ తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎన్ఏవి అరౌండ్ 100 rupees. డైరెక్ట్ ప్లాన్ ఎక్స్పెన్స్ రేషియో అప్రాక్సిమేట్లీ 0.54%. రీసెంట్ పెర్ఫార్మెన్స్ లో 1 year రిటర్న్ వీక్ సైడ్ లో ఉన్న అరౌండ్ -5%. 3 year రిటర్న్ అప్రాక్సిమేట్లీ 21 to 22%. 5 year రిటర్న్ అరౌండ్ 26% రేంజ్ లో ఉంది. ఈ రిటర్న్స్ మోడరేట్ బట్ మల్టీ ఇయర్ స్కేల్ లో చూస్తే ఇంప్రెస్ చేస్తాయి. ఈ ఫండ్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్మాల్ ఏయుఎం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మిడ్ ఆర్ స్మాల్ క్యాప్ ఆపర్చునిటీస్ ని క్విక్లీ క్యాప్చర్ చేయడంలో ఈ ఫండ్ కి స్ట్రెంగ్త్ ఉంది. అయితే నెగిటివ్ విషయం ఏంటంటే వాలటాలిటీ హై ఉంటుంది. షార్ట్ టర్మ్ డిప్స్ స్ట్రాంగ్ గా వస్తాయి అండ్ ఫండ్ సైజ్ స్మాలర్ కాబట్టి స్టెబిలిటీ ఆస్పెక్ట్ పెద్ద హౌసెస్ లాగా కంఫర్ట్ ఇవ్వదు. హై రిస్క్ అపెటైట్ వల్ల లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకి జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గుడ్ కన్సిడరేషన్. నౌ లెట్స్ సీ నంబర్ 3 కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. కోటాక్ మహేంద్ర ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫండ్ హౌసెస్. స్టేబుల్ ప్రాసెస్ అండ్ స్ట్రాంగ్ రీసెర్చ్ టీమ్ తో మ్యూచువల్ ఫండ్ స్పేస్ లో వీళ్ళకి పెద్ద ప్రెజెన్స్ ఉంది. కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏయుఎం అరౌండ్ 54,000 crore. అంటే స్కేల్, కంఫర్ట్ అండ్ స్టెబిలిటీ అన్ని ఎక్కువ. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ లో అప్రాక్సిమేట్లీ 0.59% ఉంది. రిటర్న్స్ చూస్తే 1 year అప్రాక్సిమేట్లీ 8 to 9%. 3 year అరౌండ్ 17 to 18%. 5 year రిటర్న్స్ అప్రాక్సిమేట్లీ 18 to 19% రేంజ్ లో ఉంది. ఈ కన్సిస్టెన్సీ కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ని మిడిల్ గ్రౌండ్ ఇన్వెస్టర్స్ కి స్ట్రాంగ్ ఆప్షన్ చేస్తుంది. వీళ్ళ ఫండ్ మేనేజర్ ఇండస్ట్రీలో వెల్ రెస్పెక్టెడ్ టీమ్. పాజిటివ్స్ చూస్తే లార్జ్ ఏయుఎం వల్ల స్టెబిలిటీ, డిసిప్లిన్ ప్రాసెస్, స్టడీ పెర్ఫార్మెన్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి. నెగిటివ్స్ లో చూస్తే పెద్ద సైజ్ వల్ల ఎజిలిటీ కొంచెం తగ్గచ్చు అండ్ ఫ్లెక్సీ క్యాప్ నేచర్ కాబట్టి ఈక్విటీ రిస్క్ ఉండనే ఉంటుంది. బట్ మీరు మోడరేట్ హై రిస్క్ యాక్సెప్ట్ చేస్తే అండ్ లాంగ్ టర్మ్ స్టడీ కాంపౌండింగ్ కోసం చూస్తుంటే కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక రిలయబుల్ చాయిస్. నంబర్ 2 పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ PPFAS మ్యూచువల్ ఫండ్ తో రన్ అవుతుంది. వాల్యూ ఓరియంటెడ్
ఓరియంటెడ్ ఇన్వెస్టింగ్ స్టైల్ తో చాలా మంది ట్రస్ట్ ఎర్న్ చేసింది. ఈ ఫండ్ ఏయుఎం అప్రాక్సిమేట్లీ 1,20,000 crore. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళపై హ్యూజ్ ట్రస్ట్ ఉంది. ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.63% డైరెక్ట్ ప్లాన్ లో. రిటర్న్స్ చూస్తే 1 year అప్రాక్సిమేట్లీ 8 to 9%, 3 year చూస్తే 22 to 23%, 5 year రిటర్న్ చూస్తే అప్రాక్సిమేట్లీ 22 to 23% రేంజ్ లో ఉంది. అంటే లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ లో స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసింది. ఇంకా పాజిటివ్స్ ఏంటంటే డొమెస్టిక్ ఇంకా గ్లోబల్ ఎక్స్పోజర్ మిక్స్ ఉండడం వల్ల డైవర్సిఫికేషన్ ఎక్కువ వస్తుంది. వాల్యూ స్టైల్ అంటే డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ ఏంటంటే మార్కెట్ లో స్మాల్ లేదా మిడ్ క్యాప్ ర్యాలీస్ స్ట్రాంగ్ గా రన్ అయ్యాక వాల్యూ ఫండ్స్ స్లో రెస్పాండ్ అవుతాయి. అంటే షార్ట్ టర్మ్ లో అండర్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వచ్చు. బట్ పేషెన్స్ ఉన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇన్ ఇండియా. మీకు ఒక డౌట్ రావాలి, వాల్యూ ఫండ్ వాల్యూ స్టైల్ ఇన్వెస్టింగ్ అంటున్నాడు ఏంటబ్బా అని. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే కంపెనీ మార్కెట్ లో టెంపరీగా అండర్ వాల్యూడ్ గా ఉందని ఫండ్ మేనేజర్ బిలీవ్ చేసినప్పుడు ఆ కంపెనీని లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేయడం. అంటే స్టాక్ ప్రైస్ ఇప్పుడు తక్కువ ఉంటే కూడా కంపెనీ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటే ఫ్యూచర్ లో వాల్యూ అన్లాక్ అవుతుంది అని నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ స్టైల్లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ స్లోగా వస్తాయి, కానీ లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ పవర్ బాగా కనిపిస్తుంది. వాల్యూ ఇన్వెస్టింగ్ స్టైల్ అంటే బేసికల్లీ వరల్డ్ ఫేమస్ స్ట్రాటజీ. వారెన్ బఫెట్, చార్లీ ముంగర్ లాంటి లెజెండ్స్ డికేడ్స్ గా ఫాలో చేస్తున్న మెథడ్ ఇది. ఇక్కడ ఐడియా సింపుల్, మంచి కంపెనీస్ ని తక్కువ ప్రైస్ లో కొని ఇయర్స్ దాకా హోల్డ్ చేసి యాక్చువల్ వాల్యూ మార్కెట్ రికగ్నైజ్ చేసే వరకు వెయిట్ చేయడం. ఈ ఫండ్ అలాంటి డిసిప్లిన్ తో రన్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ లో స్లో అయినా లాంగ్ టర్మ్ లో ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. నౌ లెట్స్ సీ నంబర్ 1 హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పెద్ద బేస్ ఉన్న కంపెనీ. స్ట్రాంగ్ రీసెర్చ్ కెపాసిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కి వెల్ నోన్. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏయుఎం ఆల్మోస్ట్ 90,000 crore. అంటే మ్యాజ్ ఇన్వెస్టర్ ట్రస్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ లో అప్రాక్సిమేట్లీ 0.70%. రిటర్న్స్ రీసెంట్ గా 1 year 9 to 10% రిటర్న్స్, 3 year అప్రాక్సిమేట్లీ 22 to 23%, 5 year రిటర్న్ అప్రాక్సిమేట్లీ 27 to 28%. అంటే లాంగ్ టర్మ్ లో సూపర్ కన్సిస్టెన్సీ ఉంది. ఫండ్ మేనేజర్స్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, మల్టీ ఇయర్ ఈక్విటీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్. ఇంకా పాజిటివ్స్ చూస్తే బ్రాండ్ రిలయబిలిటీ, డీప్ రీసెర్చ్ టీమ్, స్ట్రాంగ్ మల్టీ ఇయర్ పెర్ఫార్మెన్స్ అండ్ వెరీ స్టేబుల్ అనేవి ఫస్ట్ లుక్ లో స్టాండర్డ్ అయ్యే ఫీచర్స్. ఇంకా నెగిటివ్స్ చూస్తే వెరీ లార్జ్ ఎయిమ్ వల్ల ఎజిలిటీ కొంచెం తగ్గచ్చు. మార్కెట్ డౌన్ టర్న్ లో వాలటాలిటీ అవాయిడ్ చేయలేకపోవచ్చు. కానీ ఓవరాల్ గా నేను పర్సనలీ ఒక్క ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చూస్ చేయాలంటే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫస్ట్ చాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కన్సిస్టెన్సీ కాంబినేషన్ ఈ ఫండ్ కి స్ట్రాంగ్ ఎడ్జ్ ఇస్తుంది. సో ఇవి నా టాప్ 5 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. మీకు క్లియర్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒక స్మాల్ రిమైండర్, ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు మీ హార్డ్ ఎర్న్డ్ మనీని ఎవరో చెప్పారు కదా అని బ్లైండ్లీ పెట్టొద్దు. మీ హోంవర్క్, మీ రిస్క్ టాలరెన్స్, మీ గోల్స్ క్లియర్ గా చూసుకుని మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ పోర్ట్ఫోలియోలో ఏ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉందో కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ బాలా signing off.